ఎక్కడి నుంచి వచ్చినావు అన్న నువ్వు? నేను ఇప్పుడు ఇక్కడనే ఉప్పల్లో ఉంటానన్న. నేను మాది ప్రాపర్ వచ్చేసి యాయర్గుట్ట. యాయర్గుట్ట అంటే ముఠాకొండూరు మండల్, వర్టూరు విలేజ్ మాది. వర్టూరు మాది. వర్టూరు వచ్చేసి మేము కొనుక్కున్నది 2013 2018లో కొనుక్కున్నాము. నేను చెప్తా ఒకసారి. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 13/341/2019 2019లో రిజిస్ట్రేషన్ అయింది. ఇది ఎం లవణ్య పేరిట. ఆ తర్వాత ఇది చలాన్ పేపర్ సంబంధించి, ఇది ఒరిజినల్ సంబంధించిన అది ఒకసారి చూడండి. మీరే మీ చేతుల నుంచే చూపించండి ఒకసారి. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. అది ఒకసారి చూస్తే దిస్ ఈస్ డీడ్ ఆఫ్ సేల్ ఆఫ్ మేడ్ ఇన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ దిస్ 4th day of September 2019. క్లియర్గా వస్తుంది. శ్రీమతి వెడుట్ల రమాదేవి, వైఫ్ ఆఫ్ డాక్టర్ హరికిషన్ రావు, డాటర్ ఆఫ్ లేట్ ఉడతల పాండురంగ, ఏజ్డ్ ఆఫ్ 79 నుంచి. జీపీఏ హోల్డర్ ఎం లవణ్య, వైఫ్ ఆఫ్ శ్రీధర్. మీ పేరు? నా పేరు మహేందర్, డాటర్ ఆఫ్ ఎం. ఇది వాళ్ళదే. ఇక్కడ నుంచి మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో ఇగో ఈయన ఇక్కడ మీ పేరు బుచ్చయ్య సార్. ఆయన జమనతు కొనుక్కున్న ఆయన పేరు మహేందర్. నా పేరు ఇగో ఈయన ఒకసారి చూసుకోండి. మహేందర్, ఆడెపు మహేందర్. తర్వాత వీళ్ళు జీపీఏ హోల్డర్ లవణ్య పేరు మీద ఉండేది. తర్వాత దీన్ని ఆడప్ మహేందర్ కొనుక్కున్నాడు. దీన్ని ఎప్పుడు 2019లో. ఏది ఇప్పుడు ఉన్నటువంటి ఏది మీ ప్లాట్లు జాగా ఇది. ఇప్పుడు వాళ్ళంతా తీసేది చెత్త తీసేది ప్లాట్. ఎన్ని గజాలు మొత్తం? అది నాది వచ్చేసి నేను కొనుక్కున్నా. అందులో మేము ఇద్దరు అన్నదమ్ములం. మేము జస్ట్ మామూలుగా పని చేసుకుంటూ సరే అని ఆయనకు ఒక 73 గజాలు, నాకు ఒక 73 గజాలు కలిసి ఇద్దరం కలిసి కొనుక్కున్నాము. దానికి మొత్తం గేట్ పెట్టేసుకున్నాము. మా దగ్గర కట్టే స్తోమత లేదు. మామూలుగా చిన్న పని చేసుకుంటూ మేము బతుకుతున్నాం కనుక మా దగ్గర అంత డబ్బులు పెట్టి కొనుక్కునేది ఉంటే బయటనే కొనుక్కుందాము. ఏదో తక్కువ వస్తుందని కొనుక్కున్నాము. మిస్టేక్ జరగవచ్చు. కానీ మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ కొనేటప్పుడు ఇది భూమి ప్రాబ్లం ఉన్నది, ఆల్రెడీ దీనికి డీడీ కట్టించుకున్నారు, దీని డబ్బులు కట్టించుకున్నారు. అప్పుడే ఇది రాంగ్ అంటే మేము దాని దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు కదా. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము కొనుక్కున్నాం కదా. అది వాళ్ళు ఇచ్చిన పట్టా ప్రకారమే కొనుక్కున్నాము. ఇక్కడ మళ్ళీ మామూలుగా ఉన్న కొనుక్కులం కూడా మొత్తం పేద ప్రజలము. గ్రామీణ బ్యాంకు ఒకసారి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉప్పల్ నుంచి 560 రూపాయలు. ఏది జిహెచ్ఎంసీ కమిషనర్ 560 ఓన్లీ. ఇదేంటి సర్వీస్ బ్రాంచ్. దేనికోసం ఇది ఏమంటారు దీన్ని? స్టాంప్ సార్. అదే స్టాంప్ డైరెక్ట్ ఎవరితో జిహెచ్ఎంసీ కమిషనర్ 500 డైరెక్ట్ నుంచి ఉప్పల్. సార్ బాగా చూసుకోండి. ఇది మరి దీంట్లో తప్పే ఉంది, దీంట్లో అదే ఉంది, అసలు ఏమి అర్థమైతలేదు సార్. సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్లా డైరెక్ట్ వచ్చేసి ఇలా మీ మీద మేము వచ్చి అంటే నేను మామూలుగా చిన్న వర్క్ చేసుకుంటాం సార్. వర్క్ చేసుకుంటుంటే మామూలుగా వీళ్ళకు కాగితాలు వాళ్ళు ఫోన్ చేశారు. మా ఫోన్ కంపెనీలో సైలెంట్లో ఉన్నది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ సార్ వాళ్ళు వస్తారు సార్, ఇది వాళ్ళది కాదు సార్, వాళ్ళది కాదు సార్, ఇది మాది కాదు సార్, వాళ్ళు పాపం పేదవాళ్ళు సార్ కొనుక్కోరు అని చెప్తుంటే కూడా చాలా తీసేరా భయ్ తీసేయనే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక నోటీస్ కూడా రాలేదు. ఏం నోటీస్ ఏం రాలేదు మాకు. వచ్చిర్రు ఆటోమేటిక్గా. మార్నింగ్ కూడా నేను వచ్చి అడుగుతుంటే మీరు ఏమన్నా ఉంటే పోయి కమిషనర్ దగ్గర మాట్లాడుకోరు. అసలు కమిషనర్ ఇచ్చింది ఎప్పుడో 2019లో ఆయన కూడా కమిషనరే. అవును, మీరు హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకొని అప్పుడు మా దగ్గర రండి. అప్పటి వరకు మా దగ్గర మీరు ఏం అడ్డు చెప్పొద్దు. తర్వాత పొద్దునంతా రిక్వెస్ట్ చేసుకున్నా కానీ మీరు ఆమెను తీసుకురాపోరు అంటే ఆమెను కూడా తీసుకొచ్చి నేను నిలబెట్టిన. నిలబెట్టేస్తే నువ్వు మా దగ్గరికి ఎందుకు తీసుకుపోతున్నావు, పోయి రిమైండ్ చెప్పి పోరు, స్టేషన్లో పెట్టిపోరు అంటున్నారు. అరే పెట్టేయడానికి మాకేందండి, నువ్వు ఆమెను తీసుకురమ్మన్నావు. నేను ఉన్నది మరి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని కూడా చేయాలి. మరి మొత్తం గవర్నమెంట్ ఇది ఇచ్చిందే రాంగ్ కదా. మరి గవర్నమెంటే తప్పు కదా. మేమేమన్నా మామూలుగా అది రాసుకోలేదు, ఏదేమంటారు అన్న దాన్ని, నోటరీ కాదు. యాజ్ పర్ గవర్నమెంట్ దాని ప్రకారం మేము కట్టుకున్నాము. ఆమె అమ్మినామున్నది, కొన్నోళ్ళం ఉన్నాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సబ్ రిజిస్టార్ ఉంటది. దానికి ఒక ఆర్ఓ ఉంటాడు, లేకపోతే ఆర్డీఓ ఉంటాడు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా దోషులే. ఇది అప్పుడే నీకు ఇది కిరికిరి లాంటివి అంటే ఆ రోజు కొనపోతున్నదా. నేను డీడీ కట్టుకున్నాను, డబ్బులు కట్టాను. ఇప్పుడు మమ్మల్ని పేద ప్రజలను వచ్చి అన్యాయం చేస్తేందుకు ఇప్పుడు ఇక్కడ వేయడం వల్లనే మన దేశం మొత్తం బాగుపడుతుందా? ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నో మొత్తం మీద ఇళ్ళ పరిస్థితి కూడా ఎట్లున్నది. అంత పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి గవర్నమెంట్. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లా చేయడం మాత్రం నాకైతే అంటే నేను కూడా ఒక గవర్నమెంట్, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. ఊళ్ళో నేను కూడా కాంగ్రెస్ కార్యకర్త, నీకే దిక్కు లేకపోతే సామాన్య మళ్ళీ మామూలుగా పేద ప్రజలు వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసి కూలగొడతా, నీకు గంట సేపట్లో నువ్వు తీసేయాలి, నేను వచ్చి కూలగొడతా అంటే నువ్వు అంత. నేను అదే మాట్లాడిన అధికారితోటి, సార్ మీకు ఇక్కడ నిలబడిలో చేతులు కట్టుకున్నారు సార్, అది జేసీబీ ఇట్లా వచ్చి పడేసింది, దాన్ని కట్టుకోవడానికి నేను ఒక్కొక్క రూపాయి వెనకేసుకొని కట్టుకుంటానే కదా సార్. నువ్వు కూర్చేయడం నీది గొప్ప కాదు సార్. అది దాని
కింద ఎంత కష్టం ఉందో ఆలోచించాలి మీరు అని కూడా నేను క్వశ్చన్ చేసిన, అరే బాబు నీతో నేను మాట్లాడలేను, నువ్వేమన్నా ఉంటే పోయి కమిషనర్ తోటి చెప్పుకోపోరని వాళ్ళు మొత్తం నెట్టేస్తున్నారు. ఇక మరి ఎక్కడ చెప్పుకోవాలి, మంచి తెలిసిన వాళ్ళకే ఇట్లా చేస్తే ఇక ఎవరిని వాళ్ళు బాగా చేస్తున్నారు, కార్యకర్తలకే ఎవరికి ఏం చెప్పండి. ఇప్పుడు ఇది మన అన్యాయమా, లేకపోతే దీనివల్ల మీకు వచ్చింది ఏముంది, మేము పెద్ద బాగుపడ్డది ఏమున్నది, అది కూడా ఆలోచించాలి సార్ కంపల్సరీ. ఇది మొత్తానికైతే బాధితుల పరిస్థితి అలా చెప్పుకుంటే పరిస్థితులు రోజు రోజుకు ఎట్నే ఉంటాయి. అంటే ఈ హైడ్రాకి సంబంధించిన దాంట్లో చాలా మందికి అర్థం కాని విషయాలు ఒకటి చెప్తా మీకు. అంటే ఈ శని ఆదివారాలు మాత్రమే ఎందుకు హైడ్రా అనేది ఒక డ్యూటీ పెట్టుకుంది అనేది కూడా చాలామంది ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏమవుతుందంటే ఈ శని ఆదివారాల్లో వాళ్ళు ఏదో వీకెండ్ అని చెప్పేసి లేకపోతే ఊరికో పోతారో, వాళ్ళు పేదలు లేకపోతే కూరగాయలు అమ్ముకునేటోళ్ళు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళందరికీ కాదని చెప్పేసి ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్న సందర్భాల్లో ఒకసారి చూస్తే ఎక్కడిదక్కడ ఈరోజు బుల్డోజర్లు వచ్చేసి మొత్తం ఈ పేద ప్రజలు అని చెప్పేసి కూడా చూడకుండా వాళ్ళ ఏదో చిన్న చిన్న ఇండ్ల మీద ఈరోజు గండిపేట లాంటి పెద్ద పెద్ద జలాశయాలని లేకపోతే ఎఫ్టీఎల్ ల్యాండ్లో లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లకు మా దగ్గరికి వెళ్ళిన బుల్డోజర్ ఈరోజు పేద ప్రజల దగ్గర మాకు వస్తుంది. ప్రస్తుతం మల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా అంటే పొద్దు నుంచి కూడా ఒక భయానకరమైన వాతావరణం ఉంది. దీంతోపాటు మీకు ఒకటి చూపించాలి, అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే ఒక భయం ప్రజలకు. అంటే ఇక్కడ అంతా కూడా రెక్కాడతా కానీ డొక్కాడని కుటుంబాలు ఇవన్నీ, వీళ్ళందరికీ పొద్దున వచ్చి ఇక్కడ భయపెట్టించిపోయారు. అక్కడ లోపల నుంచి వచ్చే క్రమంలో చూస్తే మొత్తం ఏ ఒక్కరు కూడా అంటే దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు. ఊరు చాలా బయట ఊళ్ళ నుంచి వచ్చి పైసా కూడా పెట్టుకొని ఇక్కడ ఏదో జాగానో గీగనో కొనుక్కొని డైరెక్ట్ సేల్ లీడ్ ఉన్నది, డైరెక్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, డైరెక్ట్ వాళ్ళకి అన్ని ఉన్నటువంటి సందర్భం. ఒకసారి చూస్తే ఇది మొత్తం టోటల్గా ఈంచలాడదాకా ఒకసారి ఈ ప్రాంతాన్ని చూడండి మీరు, మొత్తం కూడా రేకులే. టోటల్ ఇంచలాడు చూసుకుని మొత్తం టోటల్ రేకుల సంబంధించింది. ఈరోజు అక్కడి నుంచి భయపెట్టిస్తే వీళ్ళందరూ కూడా ఈరోజు భయం కుప్పెట్లో ఈ రోజు నుంచి కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి ఒకసారి చిన్న ఇక్కడ వాళ్ళకి ఏదో లోకల్ కొంచెం ప్రాంతం ఉంటుంది, ఇక్కడ పక్కన కంపెనీ ఉంటుంది కాబట్టి ఈ బర్రెలు అట్లాంటి ఏదో చిన్న చిన్న పాల దుకాణాలు లేకపోతే పాలు కూడా చేసుకునేటోళ్ళు. అది ఒక్కటి కూడా స్లాబ్ ఇల్లు, అంతా కూడా టోటల్గా ఇదంతా కూడా రేకుల షెడ్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది నిజంగా, ఎట్లయితుంది, పేదల బతుకులు ఎట్లయిపోయినాయి ప్రజాపాలన అనే దాని మీద ఒకసారి మీకు ప్రత్యక్షంగా చూపించేందుకు ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. అంటే ఎండ్ ఆఫ్ డే హైడ్రా పేరిట ఈ శని ఆదివారాలు వచ్చిందంటే కూడా పేదల ప్రజలకు ఒక గుదిబండ లెక్క మారే పరిస్థితి.